ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చివరి డిసెంబర్ మాసంలో మనం అడ్వెంట్ సీజన్లో ఉంటున్నాము. అందులో భాగంగా అడ్వెంట్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్, మహా సంతోషకరమైన సువర్తమానము. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్స్ 10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. ఈ యొక్క వాక్యంలో మరి దూత ప్రియులారా, పరలోకము నుంచి వచ్చినటువంటి దూత ద్వారా వచ్చినటువంటి సందేశం ప్రజలందరికీ కూడా. ఇది ఏదో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక రీజన్ కాదు, లేకపోతే ఒక కులం వారికి కానీ మతం వారికి కాదు, కానీ ప్రజలందరికీ కూడా మరి కలుగబోవు ఈ యొక్క మరి మహా సంతోషకరం క్రీస్తు రాకడ ద్వారా, క్రీస్తు పుట్టుక ద్వారా ప్రియులారా మన యొక్క హృదయాలు వెలిగింపబడతాయి, మన యొక్క జీవితంలో మారుతాయి. మనలో సంతోషము, సుఖ సంతోషాలు, సమాధానము. కాబట్టి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి దృష్టితో మనం అందరం కూడా సంతోషంతో ఉండాలి అని చెప్పి. కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ న్యూస్, అ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. మన యొక్క దేవుడి ప్రియులారా మంచి దేవుడు అంటే ఈజ్ ఎ గుడ్ గాడ్, అండ్ హీ హాస్ స్టోర్డ్ గుడ్ థింగ్స్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనందరినీ కూడా ఆ మంచిని కోరుకునేటటువంటి వాడు వింటున్నాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క వాక్యం ఇంకా మరి ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. మరి ఈ యొక్క దీంట్లో 3 అంశములు మనం ధ్యానం చేయని అంటున్నాం. మొట్టమొదటిగా మరి గుడ్ టైడింగ్స్, వర్తమానము అంటే ఏంటిది అన్నటువంటి తెలుసుకుందాం. అలాగనే ఈ యొక్క గ్రేట్ జాయ్, డివినిటీ ఆఫ్ గ్రేట్ జాయ్, మహా సంతోషకరమైన లేకపోతే సంతోషము, గొప్ప ఆనందము అన్నటువంటి దాని యొక్క దైవత్వము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి. తర్వాత మరి జాయ్ఫుల్ లివింగ్, మరి సంతోషంతో మరి జీవించేటటువంటి జీవితము అన్నటువంటి ఈ యొక్క 3 అంశంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మరి గుడ్ టైడింగ్స్, ఆ యొక్క సువర్తమానం అనేటటువంటిది మరి గ్రీకు పదము ఇవాంజెలిజో అన్నటువంటి దాని నుండి వచ్చినటువంటిది. అంటే దాని అర్థం ఏంటి అంటే మరి సువర్తమానం, దేవునికి గురించినటువంటి దేవదూత ద్వారా పాపము మరియు మరణంపై దేవుని విజయం గురించి ప్రకటించడం ప్రియులారా. ద ఏంజల్ అనౌన్సెస్ గాడ్స్ విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. క్రీస్తు రాకతోటి పిల్లరా పాపం నుంచి విడుదల, జయించటం, పాపులను రక్షించటానికి పిల్లలు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని చెప్పి మనం చదువుకుంటాం. కాబట్టి నో మోర్ లివింగ్ ఇన్ సిన్స్, మనం పాపంలో పాపపు స్వభావంలో జీవించనక్కర్లేదు. పాపం వలన వచ్చే జీతం మరణము. కాబట్టి ఆ యొక్క పాపము, ఆ యొక్క మరణము వాటినన్నింటినీ కూడా విడుదల పొంది మన క్రీస్తు ద్వారా నూతన సృష్టి పిల్లల పునరుద్ధరణ, లేకపోతే రిజరక్షన్ అన్నటువంటిది క్రీస్తు ద్వారా. క్రీస్తు లాగానే మనం కూడా పునరుద్ధరింపబడతాము. మరి అంతేకాకుండా క్రీస్తు యొక్క ఉద్దేశాలతో తో మనం జీవిస్తుంటాం. కాబట్టి ఇది సువర్తమానం, ఒక మంచి వార్త పిల్లల. అది హృదయాలను వెలిగించేటటువంటి వార్త, మనల్ని ఎంకరేజ్ చేసేటటువంటి, పురికొల్పు పెట్టేటువంటిది, మార్పును తెచ్చేటటువంటిది, మనకు ఒక విశ్వాసము తో జీవించేటటువంటి ఒక గురి గమ్యం కలిగి ఉండేటటువంటి ఒక వార్త ఉంటున్నది. మరి రెండవదిగా గొప్ప మహా సంతోషకరమైన, చారా అన్నటువంటి గ్రీకు పదము నుంచి వచ్చినటువంటిది పిల్లరా. దాని అర్థం ఏంటి అంటే గ్రేట్ జాయ్ అన్నటువంటిది. ఒక తల్లి తన మరి joy of a mother witnessing the birth of her child reflects deep transformation.
ఒక తల్లి పిల్లల 9 మాసాలు మరి గర్భం ధరించి పిల్లల ఏ రీతిగా ఆ డెలివరీ అయినప్పుడు ఎంత జాయ్, ఎంత సంతోషం. మరి వాళ్ళలో చూడగలం పిల్లలు ఆ యొక్క ఆ పెయిన్ అదంతా కూడా తల్లికి తెలుసు. కానీ డెలివరీ అయిన తర్వాత ఎంతో రిలాక్సేషన్, రిఫ్రెషింగ్, ఎంతో ఒక దేవునిలో ఎంతగా సంతోషం అనేటువంటిది మనం చూస్తుంటాము. కాబట్టి పిల్లల ఈ యొక్క వార్త మన యొక్క జీవితాల్లో క్రీస్తు యొక్క ఆ, ఆ అనుభవం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది మన యొక్క జీవితాల్లో చెప్పన్న సఖ్యం కానటువంటి ఆ సంతోషం పిల్లలు మనది. ఆ, దేవుని యొక్క బిడ్డలు ఎంతగా పిల్లరా మరి ఆ యొక్క గొర్రెల కాపరులు అయితే దేవుణ్ణి స్తుతిస్తూ వారిలో సంతోషాన్ని మనం చూడగలిగి ఉంటున్నాం పిల్లలు. కాబట్టి ఈ యొక్క పండగ సమయంలో మనలో కూడా అటువంటి సంతోషం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ లేనట్లయితే ఇప్పుడైనా సరే క్రీస్తుని ఆహ్వానించినట్లయితే, క్రీస్తు మన యొక్క జీవితం వెలిగింపబడినప్పుడు ఎంతగా మనం ఎంత సంతోషంతో ఇట్ ఈస్ ఇన్నర్ పీస్, ఇన్నర్ జాయ్, ఆ ఓవర్ఫ్లోయింగ్ జాయ్ పిల్లల పొంగి 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 పొరలేటటువంటి ఆ యొక్క సంతోషాన్ని మనం చూడగలము. మరి ముఖ్యంగా మరి మూడవదిగా ఏంటంటే డెమాన్స్ట్రేషన్ ఆఫ్ జాయ్ఫుల్ లివింగ్. మనము పిల్లరా మరి ఆ యొక్క సంతోషముతో జీవించాలన్నటువంటి ఉద్దేశమే పిల్లలు. వీఆర్ కాల్ టు ఎంబాడీ దిస్ జాయ్ డ్యూరింగ్ అడ్వెంట్. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో పిల్లరా మరి అటువంటి సంతోషం మనలో ఉంటూ పిల్లరా ఆ యొక్క సంతోషాన్ని ఇతరులకు కూడా మరి మనము షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుచేతనే పిల్లల యొక్క క్రిస్మస్ క్యారల్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వీధికి, ప్రతి ఒక్క సంఘాలలో ఈ యొక్క క్రిస్మస్ క్యారల్స్ కమ్యూనిటీస్లో పిల్లల ఆ రీతిగా మన యొక్క సంతోషాన్ని ఇతరులకు అందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మనము మరి ఈ యొక్క సంతోషాన్ని మనం షేర్ చేసుకోవాల్సినటువంటి వారు వింటున్నాము. మరి అదే అందువల్లనే ఈ ఇందులో భాగంగా యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్. కాబట్టి మనము గుర్తుంచుకోవాలా పిల్లరా మనము ఆ యొక్క దయతో ఉండినటువంటి ఆ యొక్క క్రియలను ప్రియులారా మనం చేయవలసినటువంటి వారు వింటున్నాం. అంతేకాకుండా మరి పరీక్షలలో విశ్వాసం. అనేక పరీక్షలు వస్తుంటాయి, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. అటువంటి సమయంలో దృఢంగా పిల్లరా నిలబడి దేవుని కొరకు మరి మనము అనేక కార్యములు చేయవాలని చెప్పి ప్రభువారు ఆశిస్తున్నాడు. వీ నీడ్ టు ఎంబ్రేస్ ద గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ అండ్ షేర్ దిస్ జాయ్ ఇన్ అవర్ లైఫ్స్. మరి ఈ యొక్క ప్రియులారా మహా సంతోషకరమైనటువంటి ఈ యొక్క సువర్తమానమును, ఈ యొక్క ఆ వార్త ద్వారా ప్రియులారా మన జీవితంలో వెలిగింపబడి ఆ యొక్క ఆనందమును ప్రియులారా మరి దానిని అనేక మందికి కూడా షేర్ చేసేలాగిన దేవుడు మనకు మరి సహాయం చేయను గాక. క్రీస్తుని ఆనందాన్ని మరి ప్రతిబింబించడానికి మరలా ఇన్ న్యూ వే లెట్స్ రీడెడికేట్ అవర్ సెల్వ్స్. మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రియులారా ఇంకా ఆ నూతన ఉత్సాహంతో ఆ యొక్క రెండంతల ప్రియులారా ఆ యొక్క బలము శక్తితోటి మరి ఆ యొక్క మరి దేవుని యొక్క నడిపింపుతోటి మనం దేవుని కొరకు బలంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదం కనుగొనలాగిన దేవుడు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. మహా సంతోషకరమైనటువంటి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ప్రభువా, దేవా తండ్రి, మీ యొక్క బిడ్డలుగా తండ్రి మమ్మల్ని తండ్రి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా తండ్రి సువార్తను చెప్పమంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి మీరే ప్రభు సహాయం చేయండి. మమ్మల్ని నడిచినటువంటి ప్రదేశంలో ప్రభు మీ కొరకు తండ్రి బలమైనటువంటి సాక్షులుగా ఉంటూ ప్రభు ఈ యొక్క మరి తండ్రి మీ యొక్క క్యారియర్స్గా మరి తండ్రి తండ్రి సువార్త చెప్పేటటువంటి వారి యొక్క పాదములు ఎంతో సంతోషకరం అని చెప్పి వాక్యం చెప్తున్నది ప్రభు. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ షేర్ గుడ్ న్యూస్ అని ప్రభు. తండ్రి తండ్రి యొక్క ఆ సంతోషకరమైనటువంటి సువర్తమానం ప్రభు అనేకులకు ప్రభు మేము తండ్రి తండ్రి చెప్పేటటువంటి వారముగా ప్రభు మీరు సహాయం చేయండి. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి యొక్క తండ్రి షార్ట్ షార్మన్స్ ప్రతి దినం కూడా తండ్రి అనేకులకు రీచ్ అవుతున్నారు. ఒక్కొక్కరిని వారిని ఆశీర్వదించండి ప్రభు. ఆ గొప్ప నాయన యొక్క సంవత్సరం అంతంలోనికి మీరు తీసుకొని వస్తున్నారు ప్రభు. తండ్రి నూతన సంవత్సరంకు
ప్రభా నూతన వాగ్దానములతో ప్రభా తండ్రి మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి, బలపరచండి, ధైర్యపరచండి. ఎంతమంది ప్రభా మరి తండ్రి అవసరతలో ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, అస్వస్థకు గురై ఉంటారు, యేసు నామంలో ప్రభాని దర్శించి సంధించండి ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, వారిని కూడా తండ్రి దర్శించి వారికి కావాల్సినటువంటి సాటి అయినటువంటి సహకారాలను దయచేయండి ప్రభు. మీకే వందనాలు, స్తోత్రములు ప్రభు. ప్రేమ గల నాయన, దయగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి ప్రభు, మీ యొక్క కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, ముఖ్యంగా ప్రభు యొక్క సంతోష్ క్రిస్మస్ యొక్క ఓ ప్రభు దేవా తండ్రి తండ్రి ఆ యొక్క సంతోషం సమాధానం తండ్రి ప్రతి ఒక్కరికి కూడా కలుగు చేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క మరి వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.